అందరికీ నమస్కారం. రెండో భాగం తర్వాత ఈ సహస్రచరిత్ర అపూర్వ చింతామణి చెప్పడం ఆపేద్దాం అనుకున్నాను. కానీ చాలామంది నెమ్మదిగా చదవడం మొదలెట్టారు. ఇప్పుడు ఒక 20 మంది దాకా చదివారు. మధ్యలో కథను వదిలేయడం ఇష్టం లేక తిరిగి దీన్ని కొనసాగిస్తున్నాను. ఇది ఒక జానపద కథ. చాలా బాగుంటుంది. వినే కొద్దీ కూడా మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఏడో భాగం. సుధాకరుడు కోయిగూడెం నుండి తప్పించుకొని తన గుర్రాన్ని పరిగెత్తించాడు. చీకటి పడింది. పండువెన్నెల కాస్తోంది. అక్కడ ఒక చక్కని సరస్సు పరిసరాన్ని బట్టి చూడగా జనసంచారం గల చూడనిపించింది. అయినప్పటికీ అది కోయిలు కొండజాతి వారు నివసించే ప్రమాదం గల ప్రదేశం మాత్రం కాదు అని గ్రహించాడు. సుధాకరుడు తన ప్రాణాలను కాపాడిన మిత్రునిలాంటి గుర్రం బాగా అలిసిపోయిందని దానికి కృతజ్ఞత చెప్పి నీరు తాగించి పచ్చిక మేయడానికి వదిలేశాడు. తను చక్కగా స్నానం చేసి సమీపంలో చెట్లకాయలు తిని పూలపందిరికి దగ్గర ఉన్న శిలావేదిక మీద విశ్రమించాడు. రాజకుమారుడు కొంతసేపు తన ప్రయత్నం గురించి, ఎదురవుతున్న ప్రమాణాల గురించి ఆలోచించాడు. మనసు తనకు తెలియకుండానే గగన మార్గంలో తనకు ఎదురయ్యే మేఘాలలో నుండి దూసుకుని ముందుకు పోతున్న చంద్రగమనం మీద ప్రసరించింది. చందమామ, నాకు ఇప్పుడెవరు ఇక్కడ తోడులేరు. కనపడుతున్న నీవు ఎంతో తొందరగా పరిగెత్తిపోయినా నాకు కనపడకపోకుండా ఉండలేవు అని నవ్వుకుని మరికొంతసేపటికి గాఢ నిద్రలో జారుకున్నాడు. తెల్లవారింది. బడలిక చేత ఏమీ ఎరుంగక పడి నిద్రించిన సుధాకరుడు మేలుకుని చూసేయడానికి సూర్యోదయం అయ్యింది. మళ్ళీ పరమాశ్చర్యం. తన పక్కన ఎవరో గుడారాలు వేశారు. పరివారంతో కోలాహలంగా ఉంది. అదంతా చూసిన రాజకుమారుడు ముందు కలవరపడ్డాడు. ఓ సేవకుడు వచ్చి నమస్కరించి, ప్రభులకు జయమవు కాక, మీరిప్పుడు ఇలాపురాధీశ్వరులైన జయసేన మహారాజు కుమారులు విక్రమార్క భూపాల యువరాజా వారి ఆశ్రయమందున్నారు అని వివరించాడు. ఇలాపురం అన్నంతనే సుధాకర్నికి మనసులో సంతోషం కలిగింది. తిరిగి మీ పురమ పేరేమిటి అని అడిగాడు. ఇలాపురం అన్నాడు రాజసేవకుడు. అయితే నేను చేరవలసిన చోటుకే చేరుకున్నాను అని అన్నాడు. రాజుసేవకుడు తిరిగి పని కల్పించుకుని, మా ప్రభులు వేటకే వచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చటనే మజిలీ చేస్తారు. రాత్రి వచ్చిన మేము మా వెనుకటి అనుసరించి ఇక్కడనే గుడారంలో వేయిచుండగా మా యువరాజు వారు మిమ్మల్ని చూసి జాలిపడి, ఎవరో మార్గస్థుడు మార్గాయాసం పొంది నిద్రలోనున్నాడు. సుఖనిద్ర ఎందున్న వారిని మేలుకొలపరాదు. ఈ యువకుడు నిద్రలేచి వరకు వేచి ఉండి అనంతరము కుశల ప్రశ్నలు వేసి కావలసిన ఉపచర్యలు వనరించిన తరువాత నా వద్దకు తీసుకురండని ఆజ్ఞ ఇచ్చాడు. దేవరవారు లేచి విచ్చేయగలరు అని చెప్పాడు సైనికుడు. సుధాకర్ లేచి రాజసేవకుని అనుసరించాడు. కొద్దిసేపటికి స్నానపానాదులు ముగించుకుని ఆత్మీయులిచ్చిన పొడి వస్త్రములు ధరించి రాజసేవకుని వెంట పర్ణశాల యందున్న రాజుగారిని సమీపించాడు. సర్వాధికారి గౌరవపూర్వకంగా ఆహ్వానమిచ్చాడు. ఉచితాసనంలో కూర్చున్న సుధాకరుని ఉద్దేశించి విక్రమార్కుడు చిరునవ్వుతో, అతిథులను మా పరివారం వలన సపర్యలలో లోపం ఏమీ లేదు కదా అన్నాడు. సుధాకరుడు కూడా మందహాసంతో, మంచి మర్యాదలు తెలిసిన వారి వలన మరొకరికి లోపములు ఉండవు కదా అని సమాధానం చెప్పాడు. మీరు తృప్తిపడమే మాకు ఆనందం. పరమేశ్వరుడు మిమ్మల్నే కాపాడగలడు. సంతోషం. నూతన పరిచయంలో వివరములు తెలుసుకుని కోరుచున్నాను. ఆత్మీయులకు నేను చెప్పడానికి వేడుకుంటున్నాను అని సుధాకరుడు తన కథ పూర్తిగా చెప్పాడు. ఆ మాటను ఆలకించి ఉన్నంతసేపు విక్రమార్కుని మనసులో కోపం, క్రోధం పుట్టుకురావడం, మరలా వాటంతటా అవే సమస్యపోవడం గమనించుచున్న రాకుమారుడు తాను ఇక చెప్పవలసింది ఏమీ లేనట్టు ముగించాడు. విక్రమార్కుడు సుధాకర్ని కౌగిలించుకుని, మిత్రమా, నీవు చేపట్టినది చాలా మంచి పని. నీకు ఈ విషయంలో నా పూర్తి సహకారం లభిస్తుంది. నీవు ఈనాడు రాదగిన చోటుకే వచ్చావు. మేము ఇలా నగరపాలకులం. మా తండ్రి గారైన జయసేన మహారాజు గారి వలన నీ మొదటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అంతఃపురాలలో నివసించి సరసరాజన్నములు ఆరగించి మృదుశయ్యల మీద నిద్రించే మీరు ఈ దుర్లభ కార్యభారం తలదాల్చినందున నిద్రాహారాలు మరిచి ఎంతగానో చెక్కి ఉన్నారు. మా ఇంటికి దయచేసి కొద్ది దినములు రండి. మీకు మేము అన్ని విధాల బాంధవులం కాగలం అంటూ ఆహ్వానించాడు.
ఇది పరమేశ్వరుని సంకల్పం కానీ వేరొకటి కాదు. ఇంత మంచి మనసు గల మీకన్నా నాకు ఆప్తులెవరు? మీరిచ్చిన ఈ అవకాశాన్ని నేను జారవేర్చుకుంటానా అని సుధాకరుడు మాటగా ఆనందించిన విక్రమార్కుడు వెంటనే అనుచరులను చేరబిలిచి 5 రోజుల కార్యక్రమముగా మనం నిర్ణయించుకున్న వేటను మన ఆత్మీయ బంధువు వచ్చిన కారణంగా నేటితో ముగించి రేపే నగరికి చేరుదాం, అందరూ సిద్ధంగా ఉండండి అని హెచ్చరిక చేశాడు. వేటగాండ్రు మొదట క్రూరమృగాలను చంపగానే రాజకుటుంబం మర్యాదలకు తగిన మాంసమును ఉపయోగములకు కుందేళ్లను, నెమళ్లను మొదలైన జంతువులను వేటాడుకొని వచ్చారు. వారంతా మరునాటి వేకువనే బయలుదేరి నగరికి చేరిన వెంటనే విక్రమార్కుడు సుధాకరునకు రాజభవనం నందు విడిది ఏర్పాటు చేశాడు. భోజనాల సమయంలో తన తండ్రి గారికి పరిచయం చేశాడు. పరదేశీ వచ్చిన కార్యం కూడా వివరించాడు. భోజనానంతరం జయసేన మహారాజు సుధాకర్ని తన వంట భవనానికి తీసుకుని పోయాడు. సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలం సేవించి కుశల ప్రశ్నలతో అతని ఊరు పేరు తెలుసుకున్న పిదప ఇరువురు లేచి ఉద్యానవనంలోనికి పోయి శిలావేదిక మీద కూర్చున్నప్పుడు జయసేనుడు సుధాకర్నుకు ఇలా చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, మొదటి ప్రశ్న అడగమందురా వినండి. సర్వము సన్యసించిన పరిశుద్ర మునీంద్రుని చందమ్మున నటించి రాజాదరణము పొంది పూజారి మరదలకు మచ్చికపడి మహామంత్రిని అమాంతంగా సంహరించి ప్రియురాలతో కూడా సరిహద్దు రాజ్యానికి పారిపోయిన కపట సన్యాసి ఎవరు? సరిహద్దు రాజుల వైరములను ఎట్లున్నవి? ఆ రాజులు ఎవరు? వారి పేరేమి? దీనికి ఇలా నగరం అందే సమాధానం ఉన్నదని నాకు తెలిసింది అన్నాడు సుధాకర్. జయసేన మహారాజు, నాయన, అదే నేను చెప్పుచున్నాను. మా నగరం నందున్న వేణుగోపాలస్వామి దేవాలయమున మా పూర్వీకుల నాటి నిర్మాణం. దానికి మేము ధర్మకర్తలం. మా రాజపాలన నందే ఉన్నది. స్వామికి కావలసిన వైభవములన్నీ మేమే చేసేదము. ప్రతి సంవత్సరము గోకులాష్టమి పండుగ దినమున మహానందంగా ఉత్సవాలు జరిపెదము. అది చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా రావడం పరిపాటి. అలా తిరునాళ్ళ వేడుకలు చూడడానికి వచ్చిన జనానికి లేదనకుండా అన్నదానం చేయడం మా ఆచారం. ఒక సంవత్సరం అలాగే స్వాముల వారికి ఉత్సవాలు అతివైభవంగా నెరవేరినవి. కైంకర్యము చెల్లించిన తరువాత నేను కుటుంబ సమేతంగా దేవాలయం నుండి తిరిగిపోతూ సింహద్వారం దగ్గర లోపల భాగంలో కుడివైపున ఉన్న అరుగు మీద కూర్చుని ఉన్న ఒక మునిని చూడటం జరిగింది. నిజానికి ఆ మునీంద్రుని ముఖపద్మంలో మహాతేజం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. నేను ఆ యతీంద్రునికి చేతులను మోడ్చి, మహాత్మా, కేవలం పరమశివమూర్తిలా సాక్షాత్కరించిన మీరు దైవాంశ సంభవులు లా కనపడుచున్నారు. అనుకోకుండా మీ దర్శన భాగ్యం లభించిన నేను మాకెంతైనా శుభదినం. దయచేసి మా రాజభవనానికి విచ్చేయండి. మీ పాదధూడితో మా గృహాలను మమ్మలను పవిత్రం చేయండి. తగిన సత్కారాలను సందర్శించుకుంటాను అని వేడుకొన్నాడు. ఆ మాటలకి మునీంద్రుడు నవ్వి, జయసేన మహారాజా, సర్వసంగ పరిత్యాగం చేసిన మేము రాజభవనాల్లో అడుగు పెట్టరాదు. నీకు అంతగా మా ఎందు భక్తి విశ్వాసాలు ఉన్న ఎడల పాలు పండు పంపినా చాలు. భక్తుల కోరిక నిరాకరింపరాందని కావున స్వీకరించగలం. ఆ ఫలితం నీకు కలిగింపగలం అన్నాడు. ఆ మాటల అక్షరాల నిజమే అనుకున్నాడు. స్వాముల వారికి దేవాలయ ప్రాంగణంలోనే ఒక పర్ణశాల నిర్మింపజేశాడు. సన్యాసికి ఏ లోపము లేకుండా పరివారాన్ని కూడా నియమించాడు. ప్రతి దినం సాయంకాలం మునీంద్రులు జ్ఞానబోధలు చేయడం ప్రారంభించారు. గోపాలస్వామి సన్నిధానంలో ఇలా వేదాంత గోష్ఠి జరగడం కూడా చాలా మంచిది అనుకున్నాను. పురాణ కాలక్షేపం వినడానికి వచ్చిన ప్రజల నుండి సన్యాసికి గురుకానుకూల రూపంలో ధన కనక వస్తు సమాయం బాగుగానే లభించుతూ వచ్చింది. కార్యక్రమంలో స్వాముల వారు స్త్రీలకు ఉపదేశాలు ఇవ్వడం అధికమైంది. ఆ సమయాల్లో పురుషులు ఉండరాదు. అనేక కట్టుబాట్లు రూపొందినవి. గురుస్వాముల వారికి ఏకాంత సేవలు ఎక్కువయ్యాయి. ఆలయ పూజగారి గారి మరదలు తిరువేంగళాంబాదేవి కూడా ఇంతకు ముందు నుండి పూజలు చేయటం, పురాణాలు చెప్పడం చేసేది. ఆమెకు కూడా ఒకరిద్దరు శిష్యులు ఉండేవారు. పండిత గోష్ఠి అనే పేరుతో ఈ తిరువేంగళాంబాదేవి గురువుగారుల కలయిక ఎక్కువైంది. తొందరలోనే వారిద్దరి మధ్య ప్రేమ ఆరంభమైంది. అది గమనించిన పూజారి స్వాములు వారిని చాలాసార్లు మందలించాడు. చివరిసారిగా పూజారి వానితో, మీరింతటా మా నగరం నుండి వెళ్ళిపోవడం మంచిదని హెచ్చరిక చేశాడు. కానీ సన్యాసికి చీమ కుట్టినట్టయినా లేదు. చివరికి అది మా విచారణకు వచ్చింది. నేను 4 రాజసేవకులనిచ్చి ముని బంధించి తీసుకుని రమ్మంటూ మహామంత్రుల వారిని నియమించాను. మహామంత్రి రాజసేవకులను వెంటబెట్టుకుని వెళ్ళారు.
రాజసేవకులు పర్ణశాలలో ప్రవేశించిన అతనే విషవాయు ప్రయోగం చేశాడు. అందరూ సృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో తిరువేంగళాంబ దేవితో కూడా వెళ్ళిపోవచుండ చూసిన మహామత్స్యులు వారు వారిని అడ్డగించడం జరిగింది. కపట సన్యాసి తన దగ్గర దాచి ఉంచిన కరవాలంతో మంత్రిని అమాంతంగా హత్య చేసి పారిపోయాడు. తర్వాత రాజసేవకులను నియమించి ఎంత వెతికించినా యోగేంద్రుని జాడ కనిపించలేదు. తిరువేంగళాంబాదేవి కూడా కనపడలేదు. సరిహద్దు రాజ్యమైన అవంతిపుర పాలకులు మాకు అంతకు పూర్వం బద్ధవైర్యం ఉండేది. వారు మమ్మల్ని ఎదిరింపదగినంత బలవంతులు కాక దూరంగా తొలగి ఉండేవారు. గజపతి సింహ నరేంద్రునికి కూడా మమ్మల్ని ఎదిరించే రాగల ధైర్యసాహసాలు ఏమాత్రం లేవు. కానీ ఉన్నట్టుండి ఒకనాడు అనుకోకుండా గజపతి సింహుడు మా మీదకి దండెత్తి రావటం జరిగింది. నిజానికి ముందు మేము ఆ మాట నమ్మలేకపోయాం. వీడికి అంత ధైర్యం ఎక్కడిదా అని అనుకున్నాం. ఎలాగైనా యుద్ధం తప్పనిసరి అయింది. మా సైనికులు పట్టుదలతో పోరాడారు. మాకు విజయం లభించింది. మా సైన్యాధిపతి అయిన రిపుభయంకరుడు సాహసించి గజపతి సింహుని బంధించుకుని వచ్చి మా ముందుంచాడు. ఎంత పగవానైనా నా చేతికి చిక్కినప్పుడు చంపుట మా సాంప్రదాయం కాదు. శరణజొచ్చిన వారిని నిందింపం కూడా. నిండు సభలో నేను గజపతి సింహ ఇప్పుడు ఎందుకు ఈ యుద్ధం చేశావు? జననష్టం నీకు వచ్చిన లాభమేమి అని అడుగా నా అతడు సిగ్గుపడుతూ తలదించుకుని జయసేన మహారాజా, నేను ఇప్పుడు వెనకటి గజపతిని కాను, నీకు శరణార్థిని. నన్ను బంధ విముక్తుడిని గావింపు, జరిగిందంతా చెప్తాను అన్నాడు. రాజు ఆజ్ఞ ప్రకారం వాని బంధనాలు తొలగించారు. ఉచితాసనం మీద కూర్చుని గజపతి సభలోని వారందరి ముందు ఇలా చెప్పాడు. ఈ కథ ఇంతటితో ఆపుతాను. తర్వాత భాగం 4వ భాగం రేపు వివరిస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఈ కథను విని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.